కేదార్నాథ్ ఆలయాన్ని 2025 సంవత్సరంలో మే 2వ తేదీన ఉదయం 6:20 తెరవాలని అక్కడ ఉండే కమిటీ సభ్యులు నిన్న శివరాత్రి రోజున ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. ప్రతి సంవత్సరం కూడా కేదార్నాథ్ గుడిని ఎప్పుడు తెరవాలనేది శివరాత్రి రోజున మాత్రమే తెలియజేస్తారు. ఇక్కడికి రావాలనుకునే వాళ్ళకి నేను చెప్పే బెస్ట్ సజెషన్ ఏమైనా ఉంది అంటే 2 నెలల ముందే హెలికాప్టర్ బుక్ చేసుకుంటే మంచిది. కొండ మీదకి వెళ్లి తిరిగి రావటానికి 7 నుంచి 9,000 లోపే అయిపోతుంది. లేదంటే ఓన్లీ ఒకవైపుకి గుర్రానికైతే 3,500, ఈ విధంగా నలుగురు మోసేది అయితే 12 నుంచి 15,000, ఒక్కరు ఇలా మోసుకొని వెళ్లేది అయితే 6 నుంచి 7,000 అడుగుతారు. ఇవి కాకుండా మధ్యలో మనం తినేది 100 రూపాయలు అయితే వాళ్ళు తినేది 500 అవుతుంది. ఆ బిల్లు కూడా మనమే పే చేయాలి. వాళ్ళు అంత తినకపోయినా సరే షాపు వాడికి ముందే చెప్పేస్తారు 500, 600 చెప్పు బిల్లు అని. ఈ 19 కిలోమీటర్లు కూడా నడిచి ట్రెక్కింగ్ చేయగలిగే వాళ్ళు చెయ్యండి. నడవలేని వాళ్ళు మాత్రం హెలికాప్టర్ ని బుక్ చేసుకోండి. మాలాగా 3 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లి అక్కడి నుంచి గుర్రం మాట్లాడుకుంటే 5,000 నుంచి 6,000 అడుగుతారు. సో మొదటే మీరు నిర్ణయించుకోండి ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలా, ఎలా వెళ్ళాలి అని. ఇక్కడ సీజన్ తో సంబంధం లేకుండా వర్షం మాత్రం ఎప్పటికప్పుడు పడుతూనే ఉంటుంది. సో అందుకని రెయిన్ కోట్ మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి. లేదంటే ఇక్కడ మాత్రం 50 రూపాయల రెయిన్ కోట్ ని 300కి అమ్ముతారు. ఇంతకు ముందు వెళ్ళిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద షేర్ చేసుకోండి. వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం ఒక్క నిమిషంలో దీని గురించి తెలుసుకోలేరు. పూర్తి వీడియోని నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్